cos 3x. What is the integration of cos x, cos 2x, cos x? అంటే ఇది ఖచ్చితంగా ఏ ఫార్మేట్ లో ఉందండి? cos a cos b ఫార్మేట్ లో ఉంది కదండి. అంటే 2 తో మల్టిపుల్ చేసి 2 తో డివైడ్ చేస్తున్నాను. అంటే 2 cos x cos 3x ఇంటూ cos 2x. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాలు కూడా మనకి రావాల్సి ఉంటుందండి. 2 తో మల్టిపుల్ చేస్తాను కాబట్టి 2 తో డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే 2 cos a cos b ఫార్ములా ఈస్ cos a plus b plus cos a minus. ఆ ఫార్ములాలో అప్లై చేస్తున్నాను. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 cos a cos b అంటే cos a plus b అంటే cos 4x plus cos 2x into cos 2x dx. దీనికి ఇంటిగ్రేషన్. Again multiply 1/2 into cos 4x into cos 2x plus cos square 2x. మళ్ళీ ఇక్కడ కూడా 2 తో మల్టిపుల్ చేయండి. ఇక్కడ 2 తో మల్టిపుల్ చేస్తే 2 తో డివైడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/4 into ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 cos a cos b అంటే cos a plus b plus cos a minus b. అంటే cos 6x plus cos 2x plus 2 cos square 2x అంటే 2 cos square theta ఫార్ములా ఏంటి? 2 cos square theta can be written as 1 plus cos 2 theta ఫార్ములా. అంటే 1 plus cos 4x. దీనికి dx. మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా ఒకసారి డిస్కస్ చేశాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos m theta. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos m theta అంటే cos theta కి ఇంటిగ్రేషన్ sin theta. డెరివేటివ్స్ లో డిఫరెన్షియేషన్స్ లో చేసేటప్పుడు ఈ కోఎఫిషియంట్ ని మనం పక్కన రాస్తున్నాం. వేర్ కమ్స్ టు ఇంటిగ్రేషన్ డెరివేటివ్ లో పక్కన రాస్తున్నాం, ఇంటిగ్రేషన్ లో డివైడెడ్ బై రాయాలి. ఎందుకంటే ఇంటిగ్రేషన్ అండ్ డెరివేటివ్స్ ఆర్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్ కాబట్టి. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/4 into cos 6x కి డెరివేటివ్ sin 6x by 6, cos 2x కి డెరివేటివ్ sin 2x by 2 plus 1 కి డెరివేటివ్ x, cos 4x కి డెరివేటివ్ sin 4x by 4. That's all. Obul Reddy. లాస్ట్ లో ప్లస్ సి. అంటే ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో ఫస్ట్ మీకు ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్స్ లో డిస్కస్ చేసినట్టుగా కాస్ అంటే cos x cos 3x అంటే మధ్యలో cos 2x పంపించేస్తాం. ఇది 2 cos a cos b అంటే cos a plus b plus cos a minus b. మళ్ళీ దీనికి మళ్ళీ 2 తో మల్టిపుల్ చేస్తే cos a plus b plus cos a minus b. cos mx కి ఇంటిగ్రేషన్ sin m theta by m. That's all. ఓకేనా? రాసేస్తే చెప్పండి అమ్మా, కంటిన్యూ చేద్దాం. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 10th one. If sin of x minus a by cos of x minus b dx is equal to a logarithm of
secant x minus b plus bx plus c. Then what is value b? Then find b అంటున్నాడు. Find b comma a. నన్ను అందరూ రాసేసారా? This one completed. మెసేజ్ చేయాలండి. Okay. So coming to the next one, let us see. Okay. అంటే ఇక్కడ డినామినేటర్ పార్ట్ ఏదైతే ఉందో కంపల్సరిగా న్యూమరేటర్ పార్ట్ ని డినామినేటర్ ఫార్మేట్ లో రాసుకోవాలండి. అంటే దీన్ని ఎట్లా రాస్తున్నానో చూడండి. అంటే సైన్ ఆఫ్ డినామినేటర్ ఏముందండి మైనస్ బి, అంటే న్యూమరేటర్ ఈజ్ ఎక్స్ మైనస్ ఏ, డినామినేటర్ ఈజ్ ఎక్స్ మైనస్ బి. అంటే ఈ డినామినేటర్ టెర్మినాలజీలో న్యూమరేటర్ రాసుకోవాలి. అంటే ఇక్కడ మైనస్ బి లేదు కాబట్టి మైనస్ బి ప్లస్ బిని యాడ్ చేసేస్తాం. ఇక్కడ అదే ఆర్డర్ లో రాసుకుంటే ఎక్స్ మైనస్ బి ప్లస్ బి మైనస్ ఏ బై కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి. దీనినే కాసేపు ఆల్ఫా, దీన్ని కాసేపు బీటా అనుకున్నాం అనుకోండి. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా sin alpha cos beta plus cos alpha sin beta. ఆ ఫార్ములాలో అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్ బి మైనస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి ఇంటూ సైన్ ఆఫ్ బి మైనస్ ఏ. ఎందుకంటే సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా డివైడెడ్ బై ఇండివిడ్యువల్లీ అంటే కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి, ఇక్కడ కూడా కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి డిఎక్స్. దిస్ క్యాన్సిల్. ఇక్కడ కాస్ ఆఫ్ బి మైనస్ ఏ కాన్స్టెంట్, సో కాస్ ఆఫ్ బి మైనస్ ఏ ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా అంటే లాగ్ tan theta, tan of x minus b dx plus here sin b minus a is constant. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 dx. మనకు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan theta. tan theta కి ఇంటిగ్రేషన్ ఏంటండి లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ secant theta. Logarithm of modulus of secant theta is the integration of tan theta. So tan of x minus b, tan of x minus b is, so logarithm of modulus of secant x minus b plus sin b minus a into 1 ki x plus c. Therefore they are asking a comma b. A value is cos b minus a and b value is sin b minus. Very good, Rutvik. Rutvik, good. ఇంకెవరు చేశారు? ఇవి ఆల్రెడీ మనం సీక్వెన్స్ అండ్ సిరీస్ లో మోడల్లో డిస్కస్ చేసినట్టేనండి. అంటే ఎక్స్ మైనస్ బిని ఈ ఎక్స్ మైనస్ ఏని డినామినేటర్ టెర్మినాలజీలో రాసుకోవాలి లోకేష్ కన్నా. అంటే డినామినేటర్ ఎక్స్ మైనస్ బి కాబట్టి న్యూమరేటర్ కూడా డినామినేటర్ టెర్మినాలజీలో రాసుకునే మెథడ్స్ అనమాట. ఫోర్త్ లైన్ రైట్. చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ అంటే డినామినేటర్ అంటే మైనస్ బి ఉండాలి కాబట్టి మైనస్ బి ప్లస్ బి. ఇది ఆల్ఫా, ఇది బీటా. సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. ఇండివిడ్యువల్ గా డివైడ్ చేసేసాను. ఇక్కడ కాస్ బి మైనస్ ఏ కామన్ తీస్తే సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా. ఇక్కడ సైన్ బి మైనస్ ఏ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 dx. లాగరిథమ్ ఆఫ్ టాన్ థీటా, ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ థీటా అంటే లాగ్ ఆఫ్ సీకెంట్ థీటా. 1 కి x అంటే ఇది దేంతో కంపేర్ చేస్తున్నాం, ఇచ్చిన దాంతో కంపేర్ చేస్తే ఏ అనేది కాస్ బి మైనస్ ఏ, బి అనేది సైన్ బి మైనస్ ఏ. ఓకేనా నాన్న? ఎవరు అడిగారు?
ఈరోజు పెడదాం ఆకాష్. ఆల్రెడీ నేను కూడా ఎవరో అడిగారు నాన్న, అది క్లారిఫై అయిందా నాన్న? ఓకే, రైట్. 4th లైన్ అని ఒకరు అడిగారు. నెక్స్ట్ 11th వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ x minus 3 into sin inverse of log x plus cos inverse of log x dx. అంటే sin inverse of log x plus cos inverse of log x అని అడుగుతున్నాడు. అంటే జనరల్ గా ఇక్కడ ఇది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది? ఫస్ట్ ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే, సో కంపల్సరీగా ఇక్కడ ఏమై ఉండాలండి, రూట్ x minus 3 ఈజ్ డిఫైన్డ్. సో వెన్ x minus 3 greater than or equal to 0, x minus 3 greater than or equal to 0, that is x greater than or equal to 3. అట్లాగే sin inverse theta plus cos inverse theta is equal to pi by 2 when it is satisfies అంటే -1 less than or equal to theta less than or equal to 1. అంటే theta ప్లేస్ లో లాగరిథం ఆఫ్ x ఉంది. అంటే -1 log x less than or equal to 1. ఇక్కడ log x లో ఎంటైర్ క్యాలిక్యులస్ లో మనకి బేస్ ఈ ఇవ్వకపోయినా పర్వాలేదు, వి కన్సిడర్ యాజ్ ఈ. అంటే e పవర్ -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ e పవర్ 1. అంటే ఇది ఖచ్చితంగా ఈ వాల్యూ అంటే ఎంత అవుతుందండి? 2.28 సంథింగ్. కానీ ఇక్కడ x మైనస్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. అంటే మీరు కామన్ సొల్యూషన్ ఏంటంటే ఇది e, ఇది 3, ఇది 3 కన్నా పెద్దది, ఇది 1/e అనుకోండి. అంటే 1/e కి మధ్యలో ఉంది. అంటే ఈ రెండిట్లో మనకి కామన్ సొల్యూషన్ లేనప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. దీన్నే ఐ అనుకుందాం. సో ఇంటిగ్రేషన్ ఐ ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. నో కామన్ వాల్యూ, therefore I does not exist. నోట్ చేయండి అమ్మా. అంటే ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏంటి దాని అర్థం? ఎక్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రెండిట్లో కామన్ పార్ట్ ఉండాలి కదా. కానీ ఇక్కడ సైన్ ఇన్వర్స్ తీటా ప్లస్ కాస్ ఇన్వర్స్ తీటా అంటే పై బై 2, కానీ తీటా దేని మధ్యలో ఉండాలి? -1 కి 1 కి మధ్యలో ఉండాలి. తీటా అంటే లాగ్ ఎక్స్ టు ద బేస్. ఇక్కడ ఈ అంటే గ్రేటర్ దాన్ 1, అంటే అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి డైరెక్ట్ చేసేయచ్చు. e పవర్ -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఈ అంటే 2.287. దీనికి మధ్యలో ఇది ఉంటుంది, ఇది 3 కన్నా ఎక్కువ ఉంటుంది, కామన్ వాల్యూ ఉండదుగా. సో కాబట్టి ఇంటిగ్రేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఖచ్చితంగా ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ లో తీసుకోవాలండి. సైన్ ఇన్వర్స్ తీటా ప్లస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అనేది -1 పై బై 2, అంటే ఎక్స్ అనేది -1 కి 1 కి మధ్యలో ఉంటుంది. అట్లాగే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఆల్సో పై బై 2, ఎక్స్ అనేది రియల్ నెంబరు. నా డొమైన్ లో తీసుకోవాలి, అందుకే నేను ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా వినయ్ తేజ? సాటిస్ఫై అవుతుందమ్మా. x-1 ఉంటే ఇక్కడ x-1 లేక x-3 కాకుండా x-1 ఉంది అనుకో, సాటిస్ఫై అయిపోతుంది. అప్పుడు ఇది వాల్యూ ఎంత? పై బై 2 అయిపోతుంది. అప్పుడు అది ఆన్సర్ ఎంత అవుతుంది అంటే, అబ్బాయి ఏంటంటే x-3 కాకుండా x-1 ఉంది అన్నారంటే అప్పుడు x-1 ఇంటూ √x-1 ఇంటూ ఇది సైన్ ఇన్వర్స్ తీటా ప్లస్ కాస్ ఇన్వర్స్ తీటా అంటే పై బై 2 కదా, దీనికి ఇంటిగ్రేషన్ కట్టేయడం. అంటే x-1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 కి ఇంటిగ్రేషన్ కట్టేయడం. ఫార్ములా x-1 హోల్ టు ద పవర్ ఆఫ్ n ఫార్ములా. ఓకేనా తేజ్దీప్? ఓకే రైట్.
So coming to the next one, 13th one, integration of square root of cos x minus cos cube x by 1 minus cos cube x, 1 minus cos cube x dx. అంటే this can be written as, ఈ టూ టెర్మినాలజీలో cos x ని కామన్ తీయచ్చు కదండి. cos x ని కామన్ తీస్తే 1 మైనస్ cos స్క్వేర్ x డివైడెడ్ బై ఇక్కడ 1 మైనస్ cos క్యూబ్ x. ఇక్కడ 1 మైనస్ cos స్క్వేర్ x అంటే sin స్క్వేర్ x, స్క్వేర్ రూట్ లో sin స్క్వేర్ x పోతే sin x, అంటే రూట్ ఓవర్ cos x ఇంటూ sin x బై అండర్ రూట్ 1 మైనస్, ఇక్కడ 1 మైనస్ cos క్యూబ్ x ఉందండి. జనరల్ గా ఇక్కడ sin x అంటే జనరల్ గా cos x ని మనం t అనుకోవాలి, కానీ ఇక్కడ ఎలాగంటే 1 మైనస్ cos స్క్వేర్ x ఫార్మేట్ కానీ లేదా 1 మైనస్ sin స్క్వేర్ x ఫార్మేట్ కానీ రావాలి. కానీ క్యూబ్ ఉంది, స్క్వేర్ ఫార్మేట్ రావాలి అంటే ఏం చేయాలి, దానిని మనం 1 మైనస్ cos 3/2x హోల్ స్క్వేర్. సపోజ్ ఇక్కడ డినామినేటర్ లో 1 మైనస్ cos పవర్ 5x ఉంది అనుకోండి, అంటే స్క్వేర్ రూట్ లో మనకి ఫార్ములాలో ట్రిగ్నామెట్రిక్ సబ్స్టిట్యూషన్స్ లో మనం ఏం చేసామంటే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా కానీ ఏ సైన్ థీటా కానీ, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉండాలి, కానీ ఎక్స్ పవర్ 5 ఉంది కాబట్టి ఇది స్క్వేర్ ఫార్మేట్ లో రావాలి అంటే 2 అనమాట. అట్లాగే ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి 3/2 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్మేట్ లో ఉంది. ఇప్పుడు దేనిని టీ అనుకోవాలంటే టీ అనుకునే టర్మ్స్ అన్ని కూడా ఈ పక్కన రాసుకోండి, ఎందుకంటే సైమల్టేనియస్ గా మనకి డిఫరెన్షియేషన్స్ కూడా నేర్చుకుంటామండి. ఎందుకంటే అందుకే మీకు స్టార్టింగ్ లో డిఫరెన్షియేషన్ ఫార్ములాలు కూడా చెప్పాను. సో హియర్ కాస్ 3/2 x is equal to t అనుకున్నాం అనుకోండి, అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ అయిపోతుంది. ఇది ఎక్స్ పవర్ n కి ఇంటిగ్రేట్ డెరివేటివ్ ఏంటంటే డిఫరెన్షియేషన్, అంటే t అనుకున్న టర్మ్స్ అన్నిటిలో కూడా డిఫరెన్షియేషన్, అంటే 3/2 ఇంటూ n ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1, అంటే కాస్ టు ద పవర్ ఆఫ్ 3/2 మైనస్ 1 అంటే రూట్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కి డెరివేటివ్ సైన్ ఎక్స్ dx is equal to dt. అంటే రూట్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అంటే దీన్ని ఎలా రాయగలుగుతామండి, ఇక్కడ చూడండి రూట్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్సే కదా, అంటే రూట్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ dx can be written as 2/3 dt. So this can be written as 1 by root over 1 minus t square into this is can be written as 2 dt by 3, 2/3 dt. ఇక్కడ 2/3 బయటికి వస్తుంది, మనకి ఇది ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కి ఫార్ములా ఈజ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, అంటే ఇది ఫార్ములా కాబట్టి సో దీనికి ఫార్ములా సైన్ ఇన్వర్స్ టీ. మళ్ళీ టీలో వదిలేయకూడదు కదండి, టీని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో 2/3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీ ప్లేస్ లో కాస్ 3/2x ని సబ్స్టిట్యూషన్ ప్లస్ సి నోట్ చేయండి. 2/3 సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ పవర్ 3/, వెరీ గుడ్ ఆకాష్. నానా నేను ప్రతి క్వశ్చన్ కూడా నేను సొల్యూషన్ రాసి పంపిస్తాను, డిఫరెంట్ మోడల్స్ ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టీస్ షీట్స్ లో వాటికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏమండి, అంటే మనకి మాక్సిమం న్యూమరేటర్ టర్మ్ అనేది f'(x) ఫార్మేట్ లో ఉంటుంది.
నిజానికి ఇది దీనికి డెరివేటివ్ కట్టేయండి. నిజానికి ఎప్పుడైనా న్యూమరేటర్ ఫార్మేట్ లో ఉంటే దీనికి డెరివేటివ్ కట్టేటట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలి. దేనికైతే మనకి డెరివేటివ్ అవుతుంది అంటే అంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి కాంబినేషన్ ఉంటుంది. అట్లాగా మనం దీని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. డినామినేటర్ లో కాస్ క్యూబ్ ఎక్స్ ఉంది అంటే స్క్వేర్ రూట్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 3/2x హోల్ స్క్వేర్ అని అర్థం. నోట్ చేయండి అమ్మా. సందీప్ రెడ్డి, అన్నా మీరు శేషాయి మళ్ళీ చెప్తానన్న. ఈ 2 టెర్మినాలజీలో కాస్ ని కామన్ తీస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అన్న అంటే రూట్ కాస్ ఎక్స్. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ రూట్ కాబట్టి సైన్ ఎక్స్. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ క్యూబ్ ఎక్స్ ఉంది. కంపల్సరిగా స్క్వేర్ రూట్ లో మనకి ఏ ఫార్మేట్ లో ఉండాలి అంటే 1 మైనస్ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్మేట్ లో ఉండాలి. కానీ కాస్ క్యూబ్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ వేసాను, ఇక్కడ 3/2 వేసాను. ఇప్పుడు ఈ కాస్ పవర్ 3/2x ని t అనుకున్నాను. ఇది ఎక్స్ పవర్ n కి డెరివేటివ్ n ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. కాస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 3/2 మైనస్ 1 అంటే రూట్ ఎక్స్. సో రూట్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కి డెరివేటివ్ సైన్ ఎక్స్ dx is equal to dt. అంటే న్యూమరేటర్ పార్ట్ రూట్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ dx is equal to 2/3 dt అయిపోయింది. 1/√1 మైనస్ t స్క్వేర్. 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాబట్టి సైన్ ఇన్వర్స్. టీ ప్లస్ లో ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలి? కాస్ పవర్ 3/2x. ఓకేనా శేష సాయి? క్రాంతి కిరణ్, ఇది ఎట్లా ఐడియాస్ వస్తాయి అంటే చూడండి, ఇక్కడ కాస్ ఎక్స్ ని కామన్ తీయాలి. ఇది కంపల్సరిగా మనం, అందుకే మీకు నేను స్టార్టింగ్ లో నేనేం చెప్పాను, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే సబ్స్టిట్యూషన్ స్టాండర్డ్ ఫార్ములాలు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డెరివేటివ్స్ లో వచ్చేటప్పుడు అప్లై చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా టెక్నిక్స్. అంటే మీరు ఒక 4-5 ప్రాబ్లమ్స్ మోడల్స్ అన్ని డిస్కస్ చేస్తూ ఉంటే మీరు నెక్స్ట్కి వచ్చేసరికల్లా వచ్చేస్తాయి అన్నమాట. అంటే మీరు ప్రాక్టీస్ షీట్ లో వచ్చేసరికల్లా అన్ని మోడల్స్ ఇలాగే ఉంటాయండి. ఓకే, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్. ఈ మోడల్ బేస్ చేసుకుని 1000 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ జనరేట్ అవుతాయి. అంటే ఈ ప్యాటర్న్ ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు కూడా చేయగలరు అనమాట. కాకపోతే కొన్ని మోడల్స్ అనేది మనం నేర్చుకోవాలి. ఓకేనా క్రాంతి కిరణ్? నెక్స్ట్ అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ tan x ప్లస్ రూట్ cot x dx. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ tan x అంటే ఎలా రాయొచ్చు? రూట్ అంటే sin x బై cos x కదా, రూట్ sin x బై రూట్ cos x ప్లస్ రూట్ cot x అంటే రూట్ cos x బై రూట్ sin x. దీనికి ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది? ఇక్కడ రూట్ sin x cos x అంటే రూట్ sin x ఇంటూ రూట్ sin x అంటే sin x ప్లస్ cos x. ఇప్పుడు చూడండి, మళ్ళీ మీకు ఏం చెప్పాను నేను, కంపల్సరిగా ఈ పార్ట్ అనేది మీకు f'(x) ఫార్మేట్ లోనే ఉండాలి. అంటే దీనికి డెరివేటివ్ ఏమై ఉండదు? ఖచ్చితంగా దీనికి ఇంటర్లింక్ అయి ఉండాలి. డినామినేటర్ కి న్యూమరేటర్ కి ఇంటర్లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఇది మనకి ఏమై ఉండాలి అంటే f'(x) అయి ఉండాలి. అంటే ఖచ్చితంగా దేనికి అంటే sin x కి డెరివేటివ్ ఏంటి? cos x. cos x కి డెరివేటివ్ మైనస్ sin x. అంటే ఖచ్చితంగా మనకి ఇది cos x మైనస్ sin x ని t అనుకోవచ్చు కదా. cos x మైనస్ sin x ని t అనుకుంటా. అంటే దీనికి డెరివేటివ్ ఏమొచ్చేసింది? cos x లేదంటే మైనస్ cos x ప్లస్ sin x ని t అనుకున్నాను అనుకోండి. cos x కి డెరివేటివ్ డిఫరెన్షియేషన్ అంటే ఇది sin x ప్లస్ sin x కి డెరివేటివ్ cos x dx is equal to t. అంటే sin x ప్లస్ cos x dx is equal to t అని అవుతాయి. ఇక డినామినేటర్ sin x cos x ఉంది. అంటే దీన్ని ఏ పవర్ చేస్తే సరిపోతుంది అంటే ఇది రావాలి. ఈ రెండింటి మధ్య రిలేషన్ పట్టి రావాలి. న్యూమరేటర్ కి డినామినేటర్ రిలేషన్ పట్టి రావాలి. అంటే దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. sin x minus cos x whole square is equal to t square.
ఆల్రెడీ మనం చేసి sin x cos x sin x plus cos x అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో డిస్కస్ చేసింది. ఇక్కడ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు t స్క్వేర్ అంటే a స్క్వేర్ a మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b స్క్వేర్ అంటే sin స్క్వేర్ x plus cos స్క్వేర్ x 1 minus 2 sin x cos x equals to t స్క్వేర్. మనకు కావాల్సింది sin x cos x కాబట్టి 1 minus t square by 2 is equal to sin x cos. ఇది సబ్స్టిట్యూషన్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x plus cos x dx అంటే dt by under root sin x cos x అంటే 1 minus t square by 2. ఇది రూట్ 2 పైకి వెళ్ళిపోతుంది కదండి. రూట్ 2 into root over 1 minus t square dt. ఇందాక మనం చెప్పగలిగింది ఫార్ములా ఏంటి? root over y minus x square dx formula is sin inverse x. ఆ ఫార్ములా అప్లై చేస్తే this is equal to root 2 into sin inverse. ఈ అంటే ఏమనుకున్నాం? ఇదే కదండి, సబ్స్టిట్యూషన్ చేస్తాం. root 2 into sin inverse of sin x plus cos x plus ఓకే నా క్రాంతికి రండి. వెరీ గుడ్ ఆకాష్, ఇట్ ఆర్ గుడ్. క్రాంతికి రండి. మైనస్ sin x మైనస్ ఓకే 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 మీరు రాస్తా ఉండాలండి, ప్రాక్టీస్ చేస్తా ఉండాలి. గోడ మీద ప్రతిదీ కూడా మీరు రాసుకోండి నోట్స్ లో. రెగ్యులర్ గా క్లాస్ లో మనం ఎట్లా అయితే ఉంటున్నామో అలాగే మీరు నోట్స్ రాయండి. నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. రాహుల్ అని పలికానమ్మా. దీని యొక్క వాల్యూ అడిగాడండి. tan x కి ఫార్ములా రాశాను, cos x కి ఫార్ములా రాశాను. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం రూట్ sin x cos x రూట్ sin x రూట్ sin x plus cos x. అంటే ఇది ఇప్పుడు కూడా ఖచ్చితంగా డినామినేటర్ న్యూమరేటర్ కి లింక్ ఉంటుంది. అట్లాగే cos sin x ఉంది కాబట్టి దీనికి డెరివేటివ్ మైనస్ cos x కి డెరివేటివ్ మైనస్ sin x కాబట్టి సో మైనస్ cos x plus sin x కి డెరివేటివ్ ఇది అవుతుంది కదా. అంటే sin x plus cos x dx is equal to dt. ఇప్పుడు sin x cos x కి దీనికి ఇంటర్లింక్ కావాలి. దీనిని స్క్వేర్ చేశాను. sin square x plus cos square x 1 minus 2 sin x cos x is equal to t square. అంటే 1 minus t square by 2 is equal to sin x cos x. sin x cos x plus 1 minus t square by 2 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇది sin inverse t కి ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 minus x square dx అంటే sin inverse t అంటే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాను. ఒక్కొక్కసారి ఇక్కడ sin x cos x ఇవ్వకుండా sin x cos x అంటే ఒక్కొక్కసారి మనం cos x minus sin x into dx అడుగుతా ఉంటాం. అప్పుడు దేనిని t అనుకోవాలి అంటే cos x plus sin x ని t అనుకోవాలి. ఇక్కడ ప్లస్ ఇచ్చాడు అంటే మధ్యలో మైనస్ ని t అనుకుంటాం. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇచ్చాడంటే మధ్యలో ప్లస్ ని t అనుకుంటాం. అంతే. ఓకేనా రాహుల్? రాహుల్ ఓకే, థ్యాంక్ యూ. Coming to the next one. Integration of x minus x cube whole to the power of 1 by 3 by x power 4 dx. ఇక్కడ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ x క్యూబ్ ఉంది, ఇక్కడ x పవర్ 4 ఉంది. x పవర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1 by 3 ఉంది. అంటే మనం న్యూమరేటర్ ఏది కామన్ తీసుకోవాల్సి ఉంటుంది? x క్యూబ్ ఉంది కాబట్టి దీన్ని x క్యూబ్ ని కామన్ తీసాను అనుకోండి. x క్యూబ్ హోల్ టు ద పవర్ అంటే ఖచ్చితంగా x పవర్ 4 కి దీనికి రిలేషన్ ఉంటుంది. రిలేషన్ ఉన్నది ఏకైక రిలేషన్ ఏమవుతుంది ఇక్కడ
ఎక్స్ క్యూబ్ ని కామన్ తీస్తేనే ఇక్కడ ఇది అవుతా ఉంటది కాబట్టి ఎక్స్ క్యూబ్ ని న్యూమరేటర్ లో టేక్ కామన్. అంటే ఎక్స్ క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 ఇంటూ ఇక్కడ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4 డిఎక్స్. ఇక్కడ 3 క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ పవర్ 1 ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ క్యూబ్. ఇక్కడ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 ఇంటూ dx బై ఎక్స్ క్యూబ్. అంటే ఖచ్చితంగా మనకి ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉంటుంది కదండి. అంటే ఎప్పుడైతే మనకి పవర్ లో స్క్వేర్ లేదు అంటే ఇక్కడ పవర్ లో ఎంత అయితే ఉందో దాన్ని టీ అనుకోవాలండి. అంటే మనకి 1/3 నోటేషన్ కావచ్చు, 1/4 నోటేషన్ కావచ్చు, 1/5 నోటేషన్ కావచ్చు, 1/n నోటేషన్ కావచ్చు. ఏదైతే ఉంటుందో ఆ టర్మ్ ని మనం టీ అనుకోండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందండి మనకి ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 ని టీ అనుకుంటే అప్పుడు 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి టీ క్యూబ్. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేయండి. 1 బై ఎక్స్ అంటే జనరల్ గా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n కి డెరివేటివ్ ఏంటండి? 1 బై ఎక్స్ పవర్ n కి డెరివేటివ్ ఏంటి? 1 బై ఎక్స్ పవర్ n కి డెరివేటివ్ ఈజ్ 1 బై ఎక్స్ పవర్ n కి డెరివేటివ్ ఈజ్ మైనస్ n బై ఎక్స్ పవర్ n ప్లస్ 1. ఏంటంటే డెరివేటివ్ 1 బై ఎక్స్ పవర్ n కి మైనస్ n బై ఎక్స్ పవర్ n ప్లస్ 1. మీకు ఆల్రెడీ తెలిసిందే, డైరెక్ట్ గా రాసేయచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే ఇది మైనస్ 2 బై ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. ఎలాగా 1 కి డెరివేటివ్ 0, టీ క్యూబ్ కి డెరివేటివ్ 3t స్క్వేర్ ఇంటూ డిటి. చూడండి మనకి ఇక్కడ డిఎక్స్ బై ఎక్స్ క్యూబ్ ఉంది. ఈ డిఎక్స్ బై ఎక్స్ క్యూబ్ ని ఎలా రాయగలుగుతాము? ఇక్కడ డిఎక్స్ బై ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ 3/2 టీ స్క్వేర్ ఇంటూ డిటి. అంటే డిఎక్స్ బై ఎక్స్ క్యూబ్ ప్లేస్ లో ఇది రాయొచ్చు కదా. ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 ని మనం ఏమనుకున్నాం టీ. డిఎక్స్ బై ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 3t స్క్వేర్ బై 2 ఇంటూ డిటి. అంటే మీనింగ్ ఏంటి? మైనస్ 3/2 ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ టీ అంటే టీ క్యూబ్ డిటి. మనకి ఇక్కడ ఫార్ములా తెలుసు. ఇదే ఫార్ములేట్ లో ఉందండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఫార్మేట్ లో ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓన్లీ 1 బై ఎక్స్ కి మాత్రమే లాగ్ ఎక్స్ అండి. మిగతా ఎక్స్పోనెన్షియల్స్ అంటే మిగతా పోలినామియల్స్ మిగతావన్నీ సింగిల్ నొటేషన్ లో ఉంటే అప్పుడు ఎక్స్ పవర్ n ఫార్ములానే అప్లై చేయాలి. ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా 1 బై ఎక్స్ కి మాత్రమే లాగ్ మోడ్ ఎక్స్. సో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో దేర్ ఫోర్ టీ క్యూబ్ కి ఇంటిగ్రేషన్ మైనస్ 3/2 ఇంటూ టీ పవర్ 4/4 మైనస్ 3/8 ఇంటూ బట్ టీ అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ? అదే రాసేసేయండి. 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 హోల్ పవర్ 4 అంటే 4/3. గుడ్ రిత్విక్, గుడ్. క్రాంతి కిరణ్ అండర్స్టూడ్. వినయ్ తేజ గుడ్. ఓకే రైట్. 2 రోజులు పెట్టేవాడు క్రాంతి కిరణ్. ఓకే సరేనే. ఓకేనన్నా. అబ్బాయి ఇక్కడ ఎక్స్ క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 అంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి లింక్ ఉండదు కాబట్టి ఉండేది ఒకటే ఛాన్స్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ ని కామన్ తీసేయడం. సో ఎక్స్ క్యూబ్ ని కామన్ తీసేసాను. ఎక్స్ క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3.
అప్పుడు ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే 1 అయిపోయింది. హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎక్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ క్యూబ్. దీనిని మనము టీ అనుకున్నాం. సింప్లిఫై చేస్తాను. ఓకేనా? అబ్బాయి ఓకేనా? అబ్బాయి ఓకే. సాయి వర్ధన్ రెడ్డి. నోట్ చేస్తే చెప్పండి అమ్మా. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. 20th సమ్ మీకు చెప్తాను. ఓకే. దేనిని టీ అనుకోవాలో మీరు చెప్పగలగాలి. 1/x⁴ ఇంటూ 4th రూట్ ఆఫ్ x⁴ ప్లస్ 1 dx. దీన్ని ఎలా చేస్తాం? సేమ్ ఈ ప్యాటర్నే కదా. ఇక్కడ ఏంటి కామన్ తీయాలండి మనం? ఇక్కడ దీనిలో ఏంటి కామన్ తీయాలి? గుడ్ సందీప్. సో ఇక్కడ ఏంటి కామన్ తీయాలండి అంటే దిస్ కెన్ బి రిటర్న్ యాజ్, నిజానికి దీని అర్థం ఏంటి అంటే 1/x⁴ ఇంటూ 1 + x⁴ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4. అంటే ఇక్కడ ఏంటి కామన్ తీసేస్తే మనకు సరిపోతుందండి. x⁴ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 క్యాలిక్యులేషన్ అవ్వాలి అంటే x⁴ ని కామన్ తీసేసుకోవాలి. అంటే 1/x⁴ ఇంటూ ఇక్కడ x⁴ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 ఇంటూ 1/x⁴ ప్లస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 ఇంటూ dx. అంటే 4 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనం ఈ ఫార్మేట్ లో ఏ ఫార్మేట్ అయినా ఇలా రాయొచ్చండి. x⁴n ఇంటూ nth రూట్ ఆఫ్ 1 + x⁴n ఫార్ములా సమ్స్ అన్ని కూడా ఇదే నేచర్ లో చేస్తాం. x⁴n ఇంటూ nth రూట్ ఆఫ్ 1 + x⁴n. అంటే ఇక్కడ 4 ఇచ్చాడు కదా అని చెప్పేసి మనం 4 లోనే రాయాల్సిన అవసరం లేదు. ఈ నెరేషన్ లో ఇచ్చిన ఎవ్రీ ప్రాబ్లం ఇలాగే చేయాలి. ఇప్పుడు దేనిని మనం టీ అనుకోవాలి? ఏ టర్మ్ ని టీ అనుకోవాలి? వెరీ గుడ్ ఆకాష్. ఇక్కడ ఏదైతే ఉందో దాన్నే కదా మనం టీ అనుకోవాలి. అంటే 1 + 1/x⁴ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 చేయొద్దు. ఆ పవర్ ని అటు పంపించాక డెరివేటివ్ చేయండి, అప్పుడు ఈజీ అవుతుంది. అంటే దీన్ని ఇలా చేసిన రైటే, నేను కాదనట్లేదు. కాకపోతే అంటే సింప్లిఫికేషన్ అనేది కష్టం అవుతుంది. అందుకోసమనే ఆ పవర్ ని అటు పంపించాక చేయండి. ఒక స్టెప్పే. 1/x⁴ is equal to t⁴. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి. మళ్ళీ మీకు ఇందాక చెప్పాగా, ఇది డెరివేటివ్ ఆఫ్ 1/x⁴n కి డెరివేటివ్ ఏంటి? -n/x⁴n+1. So this can be written as -4/x⁵ dx is equal to 4t³ into dt. 4 క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, dx బై ఇది x⁴ కదా. దిస్ is equal to 1/x⁴ plus 1 whole to the power of 1/4 into dx by x⁴. dx by x⁴ అంటే ఆ టర్మ్ ని పంపించేయటమే కదండి. అంటే -t³ into dt by 1/x⁴ plus 1 whole to the power of 1/4 నే మనం t అనుకున్నాం. t² క్యాన్సిల్ అయిపోతుంది, ఇది t² అవుతాం. అంటే -t² dt అంటే -t³/3. -t³ అంటే ఎంత అనుకున్నామండి మనం? 1 + 1/x⁴ whole to the power of 3/4/3 + 1 + c. ఓకేనండి. క్రాంతి కిరణ్, ఇప్పుడు నీకు ఐడియా వచ్చేస్తుంది కదా. ఈ మోడల్ చూడగా నీకు ఐడియా వస్తుందా లేదా?
ప్రీవియస్లీ ఇది సేమ్ మోడలే కదా. రైట్, కాకపోతే ప్రాక్టీస్ చేయాలి. యు గాట్ ఆన్సరా, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ అండి. ఓకే, రాహుల్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. నైన్ స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. 9 standard integrals. 9 standard integrals. నెక్స్ట్ 20th సమ్ సేమ్ మోడలేనండి, మీరు చేయొచ్చు అది. అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చాడని ఒక క్వశ్చన్ రాస్తున్నాను, మీరే చెప్పేయగలుగుతారు. x² + a² హోల్ టు ద పవర్ ఆఫ్ n బై √x² + a² అన్నాడు. అంటే దేన్ని టీ అనుకుంటే సరిపోతుందండి, ఈ టర్మ్ ని టీ అనుకుంటే సమ్ అయిపోయింది. దీనికి డెరివేటివ్ కట్టేయడమే. 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. నేను ఒక 1-2 ప్రూఫ్స్ చెప్తాను, మిగతావి మనం యాజ్ ఇట్ ఈజ్ గా చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + a² dx. మీకు స్టాండర్డ్ ట్రిగ్నోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ చెప్పేటప్పుడు x² + a² ఫార్మేట్ లో ఉన్నది అంటే x = a tan theta or a cot theta, a sin h theta అని మీకు చెప్పాను, గుర్తుందో లేదో. సో ఆ ఫార్మేట్ లో చేసుకోవటమేగా. అంటే x = a tan theta కన్సిడర్ చేశాను అనుకోండి. Therefore this implies tan theta = x/a. అంటే this implies theta = tan inverse of x/a. ఇక్కడ చూడండి, x దీనికి డెరివేటివ్ కట్టాడంటే డిఫరెన్షియేషన్ dx = a ఇంటూ tan theta కి డెరివేటివ్ secant² theta d theta. మీకు అందుకే నేను ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీకు డెరివేటివ్స్ చెప్పుకుంటూ తీసుకొచ్చారు, ఎందుకంటే డెరివేటివ్స్ ఫార్ములాలు కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి. సో dx = a secant² theta d theta. ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. dx ప్లేస్ లో a secant² theta d theta బై x అంటే a tan² theta కాబట్టి a² tan² theta plus a². This is equal to a secant² theta d theta బై ఇక్కడ a² ని కామన్ తీస్తే 1 + tan² theta అంటే secant² theta. secant² theta secant² theta cancel, a cancel. సో 1/a ఇంటిగ్రేషన్ d theta అంటే theta. అంటే దాని మీనింగ్ ఏమైపోయిందండి, 1/a theta అంటే దాని అర్థం ఎంత అండి, tan ఇన్వర్స్ ఆఫ్ x/a. అంటే 1/x² + a² కి ఫార్ములా ఏంటి అంటే 1/a tan x² + a². స్టాండర్డ్ ఫార్ములా అంటే x = a tan theta. tan theta = x/a. కాబట్టి theta = tan inverse x/a. dx అంటే a² secant. అందులో సబ్స్టిట్యూషన్ చేశాను, theta వచ్చింది. thetaకి ఏంటి ఇంటిగ్రేషన్ అంటే theta వాల్యూ tan inverse of x/a. దట్స్ ఆల్. అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, 1/x² + a² dx అంటే 1/a tan inverse x/a ప్లస్ c. ఇది రాశారండి.
వరప్రసాద్. రైట్. సో సెకండ్ వన్ ఏంటంటే సెకండ్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² మైనస్ a² dx. అంటే దీని అర్థం ఏంటండి, ఇది a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది కాబట్టి x మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ లో చెయ్యొచ్చండి. లేదు చిన్నదే కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా చేయాల్సిన అవసరంలా. అంటే ఇక్కడ 2a తో మల్టిపుల్ చేసి 2a తో డివైడ్ చేసేసాను అనుకోండి. అంటే ఈ 2a ఎలా రాయగలుగుతామండి, 1/2a ఇంటూ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ రాయచ్చా లేదా, అంటే ఎక్స్ ప్లస్ ఏ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ. అంటే ఇక్కడ ఏమైపోయిందండి, ఇక్కడ చూడండి ఎక్స్ ఎక్స్ పోతుంది, 2a ఇక్కడ 2a వచ్చేసింది, 2a క్యాన్సిల్ అయిపోయింది. ఇది సెపరేటెడ్ చేసుకోండి, 1/2a ఎక్స్ ప్లస్ ఏ క్యాన్సిల్ అయితే 1/x మైనస్ ఏ మైనస్ ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ అయితే ఎక్స్ ప్లస్ ఏ. అంటే 1/x మైనస్ ఏకి డెరివేటివ్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఏంటి, 1/x అంటే 1/x అంటే లాగర్థం. సో 1/2a అంటే లాగర్థం ఆఫ్ ఎక్స్ మైనస్. ఇక్కడ దీని అర్థం ఏంటండి, ఇది కూడా లాగర్థం ఆఫ్ ఎక్స్ ప్లస్. లాగ్ m మైనస్ లాగ్ n అంటే ఫార్ములా ఏమైపోయింది, 1/2 ఇంటూ లాగ్ m/n అంటే ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్. అంటే మధ్యలో ప్లస్ ఉంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ టాన్ థీటా అనుకున్నాం కాబట్టి 1/a టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1/x² మైనస్ a² అంటే ఫార్ములా ఏంటండి, 1/2a లాగరిథం ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి. నోట్ చేయండి అమ్మా. మాడ్యులస్, లాగరిథం ఆఫ్ మాడ్యులస్. లాగరిథం ఆఫ్ మాడ్యులస్. నన్న మిగతా వాటికి పార్షియల్ ఫ్రాక్షన్స్ అయినా చేయొచ్చు నాన్న వరప్రసాద్, పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయొచ్చు. ఎలాగ పార్షియల్ ఫ్రాక్షన్స్ మోడల్ ఎలాగ క్వశ్చన్ లో డిస్కస్ చేస్తాలే, అందుకని ఇది ఎలాగ సింపులే కదా, అందుకని ఇలా చెప్పేసాను. అంటే ఇట్లా చేయడం కూడా మనకి కొన్ని ఉపయోగపడతాయి, అందుకని. ఫస్ట్ వన్ వేరి అది ప్రూఫ్ అండి, ఇది 1/x² మైనస్ a², 1/x² మైనస్ a² ఎలా రాశాను నేను, ఇది a² మైనస్ b² అంటే a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కదా. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2a కదా, 2a తో మల్టిపుల్ చేసి డివైడ్ చేశాను. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ గా రాశాను, సెపరేటెడ్ చేశాను. 1/x మైనస్ ఏ అంటే లాగ్, 1/x ప్లస్ ఏ అంటే లాగ్ m మైనస్ లాగ్ n. ఇంటిగ్రేషన్ లాస్ట్ లో చాలా బాబు, ఇంటిగ్రేషన్ లాస్ట్ లో రవిచంద్ర ఫస్ట్ వన్ ఇందా ఎక్స్ప్లెయిన్ చేశాక ఏలేదు, x ఈజ్ ఈక్వల్ టు ఏ టాన్ థీటా అనుకుంటే dx ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెంట్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. సో వీటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా మీకు ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇంకా అర్థం కాకపోతే అప్పుడు నన్ను అడగండి, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ప్యాటర్న్ లో దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఇక థర్డ్ వన్ చూడండి అమ్మా, ఫార్ములాలు అయితే మాత్రం మస్తుగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ ఫార్ములాలు బేస్ చేసుకునే నెక్స్ట్ సమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి. 1/a² మైనస్ x² dx, దీనికి ఫార్ములా ఏంటంటే 1/2a, దీన్ని రివర్స్ చేయటమే, అంటే లాగరిథం ఆఫ్ a ప్లస్ ఎక్స్. ఇక్కడ రివర్స్ చేసినప్పుడు సైన్ కూడా రివర్స్ చేసుకోవాలి, a ప్లస్ ఎక్స్ బై a మైనస్. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే ప్రతిదీ కూడా ఈ 3 ఫార్మేట్ లోనే,
1 by x square plus a square, 1 by x square minus a square, 1 by a square minus x square. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ ఉంటుంది, దీనికి స్క్వేర్ రూట్ ఉంటుంది, దీనికి స్క్వేర్ రూట్ ఉంటుంది. దీనికి స్క్వేర్ రూట్ అంటే 1 by root over x square plus a square dx. దీనికి ఫార్ములా ఏంటి అంటే sin h inverse x by a. ఈ ఫార్ములా కన్నా మీకు గుర్తుండే ఫార్ములా ఏంటి అంటే 1 by root over x square plus a square అంటే ఇది ప్లస్ ఎక్స్. ఎలాగెలాగా ఇది ప్లస్ ఎక్స్ అంటే లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇన్ఫాక్ట్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ఫార్ములా కన్నా ఈ ఫార్ములానే మనం ఫ్రీక్వెంట్ గా వాడతాం ప్రాబ్లమ్ సాల్వింగ్ లో. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root over x square minus a square dx. దీనికి ఫార్ములా ఏంటంటే కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. దీనికి ఫార్ములా ఏంటంటే దిస్ ప్లస్ ఎక్స్, మళ్ళీ లాగరిథమ్ ఆఫ్ దిస్ ప్లస్ ఎక్స్, ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by a square minus x square dx. దీనికి ఫార్ములా ఏంటి అంటే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే జస్ట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. చూడండి ఇది గుర్తుపెట్టుకోవడం ఎట్లా అంటే 1 by x square plus a square కి 1 by a tan inverse x by a. 1 by x square minus a square కి ఫార్ములా ఈ రెండిట్లో x minus a by x plus a లాగరిథమ్. a square minus x square అంటే ఫార్ములా 1 by 2a ఇంటూ దీనికి రివర్స్ అంటే a plus x by a minus x. 1 by x square plus a square స్క్వేర్ రూట్ అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ అనొచ్చు, లేదా లాగరిథమ్ ఆఫ్ ఇచ్చిన ఫంక్షన్ ప్లస్ ఎక్స్. 1 by root over x square minus a square cos h inverse x by a, లేదా ఇచ్చిన ఫంక్షన్ ప్లస్ ఎక్స్ లాగరిథమ్ 1 by root over a square minus x square dx జస్ట్ sin inverse x by a. నెక్స్ట్ సెవెంత్ వన్ ఏంటి అంటే చూడండి ఈ 3 ఫార్మేట్ లోనే వచ్చినాయి, దీనికి ఈ 3 ఫార్మేట్లు. ఇప్పుడు న్యూమరేటర్ లో ఓన్లీ సింగిల్ టెర్మినాలజీ వస్తుంది, అంటే న్యూమరేటర్ లో రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్. దీనికి ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ బై 2 ఇంటూ గివెన్, ఎక్స్ బై 2 ఇంటూ గివెన్ అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇది డినామినేటర్ లో ఉండేటప్పుడు ఫార్ములా ఏ స్క్వేర్ బై 2 ఇంటూ ఇది డినామినేటర్ లో ఉండేటప్పుడు ఫార్ములా ఏంటి సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. రాయండి అమ్మా. 8 9 అనేది మళ్ళీ డిస్కస్ చేస్తాను. చూడండి ఫస్ట్ ఈ 3 అంటే 1 by యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ 3 అంటే 1 by స్క్వేర్ రూట్ ఫార్మేట్ లో. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ న్యూమరేటర్ లో, ఓన్లీ న్యూమరేటర్ లో ఈ ఫార్ములాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సపోజ్ న్యూమరేటర్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉందనుకోండి, డైరెక్ట్ చేసేయచ్చుగా. ఎక్స్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 కి ఇంటిగ్రేషన్ ఎక్స్. కాబట్టి న్యూమరేటర్ లో ఓన్లీ సింగిల్ గా ఉన్నది ఇవ్వడు, న్యూమరేటర్ లో స్క్వేర్ రూట్, లేదా డినామినేటర్ లో స్క్వేర్ రూట్, లేదా డినామినేటర్ లో సింగిల్. టోటల్ గా 9 ఫార్ములాలు. నోట్ చేయండి అమ్మా. నాన్న సాయి వర్ధన్ రెడ్డి మెసేజ్ చేయండి అన్న. కౌశిక్ రైట్. నా ఓకే కౌశిక్. రైట్.
సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఇక్కడ 8th 9th వన్ చూద్దాం. 8th 1 9th 1 ఏంటంటే ఇప్పుడు ఏంటంటే సింగిల్ గా ఏం మారిపోయింది, ఓన్లీ x² + a² రాశాను. ఈ రెండు రాయాలిగా, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x² - a² dx. దీనికి ఫార్ములా ఏంటంటే ముందు a² - x² రాద్దాం. a² - x² ఫార్ములా ఏంటి, ఇక్కడ ఏం రాశాను, x/2 ఇంటూ గివెన్ ప్లస్ a²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్, సైన్ h ఇన్వర్స్. ఇది డినామినేటర్ లో ఉన్న ఫార్ములా. ఇప్పుడు a² - x² అంటే దాని అర్థం ఏంటి అంటే x/2 ఇంటూ గివెన్ ప్లస్ తర్వాత x/2 తర్వాత a²/2 ఇంటూ, ఇది డినామినేటర్ లో ఉండేటప్పుడు, ఫార్ములా ఏంటి, సైన్ ఇన్వర్స్ x/a, సైన్ ఇన్వర్స్ x/a. నెక్స్ట్ దీనికి చెప్పండి అమ్మా, ఇంటిగ్రేషన్ ఆఫ్ x² - a² dx, x/2 ఇంటూ గివెన్, నెక్స్ట్ ఏంటండి a²/2 ఇంటూ, ఇది డినామినేటర్ లో ఉండేటప్పుడు ఫార్ములా, ఏంటి, cos h ఇన్వర్స్ x/a. ఇక్కడ నేను ఈ టోటల్ గా ఈ 3 ఫార్ములాలో ఓన్లీ కాస్ కి మాత్రమే ఇక్కడ మైనస్ ఉంటుంది. సైన్ ఇన్వర్స్ కైనా ప్లస్, సైన్ h ఇన్వర్స్ కైనా ప్లస్, సైన్ ఇన్వర్స్ సైన్ h ఇన్వర్స్, కాస్ కి మాత్రమే మైనస్ ఉంటుంది. ఇది ఫార్ములా డెరివేషన్ లో మనకు తెలుస్తుంది. సో మిగతాదంతా సేమే. చూడండి, ఓన్లీ న్యూమరేటర్ ఫార్ములాలో ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను, x/2 ఇంటూ గివెన్ ప్లస్ a²/2 ఇంటూ, ఇది డినామినేటర్ లో ఉండేటప్పుడు ఫార్ములా. ఒక కాస్ కి మాత్రమే ప్లస్ a²/2 ప్లస్ లో మైనస్ a²/2 ఉంటుంది. ఓకేనా, నోట్ చేయండి అమ్మా. బాబు కౌశిక్, ఎయిత్ లో సైన్ కి h ఇన్వర్స్ ఉండదండి, ఎందుకంటే a² - x² డినామినేటర్ లో ఫార్ములా ఏంటి, 1/a² - x² ఫార్ములా ఏంటి, జస్ట్ సైన్ ఇన్వర్స్ x/a. x² + a² అంటే సైన్ h ఇన్వర్స్ x/a. ఓకేనా తేజ్దీప్, రైట్. ఇవి రాసేస్తారండి. పృథ్వీ కేదార్, గుడ్. నెక్స్ట్ మళ్ళీ ఫార్ములాకి వద్దామండి. క్రాంతి కిరణ్, కౌశిక్ మెసేజ్ చేయాలమ్మా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 23 అండి. పేజ్ నంబర్ 11, క్వశ్చన్ నంబర్ 23. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + 2αx + 1 dx ప్రొవైడెడ్ ఆల్ఫా గ్రేటర్ దెన్ 1. అంటే ఖచ్చితంగా ఇది ఏ ఫార్మేట్ లో ఉందండి, అంటే మనకి 1/some నోటేషన్ లో ఉంది. అంటే మనకి ఏ ఫార్మేట్ లో రాసుకోవాలి, 1/x² + a² అయినా, 1/x² - a² అయినా, 1/a² - x² అయినా, ఈ మూడింటికి ఫార్ములా మనకు తెలుసు. అంటే ఈ ఫార్ములాని ఈ 3 ఫార్ములాలో ఏదో ఒక ఫార్ములాలో కన్వర్ట్ చేయాలి, అంతేగా. అంటే x² + 2αx అంటే ఈ ఫార్మేట్ అయినా, ఈ ఫార్ములా అయినా. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నామో చూడండి. దీన్ని కాసేపు i అనుకుంటాను. i = 1/, ఇక్కడ x² ఉంది
ప్లస్ 2 ఆల్ఫా ఎక్స్ ఉంది, అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ఉంది. బి స్క్వేర్ టర్మ్ లేదు కాబట్టి ఆల్ఫా స్క్వేర్ యాడ్ చేస్తున్నాను, ఆల్ఫా స్క్వేర్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాను, ప్లస్ 1. ఇక్కడ దీని అర్థం ఏంటండి? 1/a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, మనం 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ రాసుకోవాలా, ఆల్ఫా మైనస్ 1 రాసుకోవాలి? ఎందుకంటే ఇక్కడ ప్లస్ 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ రాయొచ్చు, లేదా మైనస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 1 అయినా రాయొచ్చు. కానీ వాడు మనకి కండిషన్ ఇచ్చాడు, ఆల్ఫా గ్రేటర్ దాన్ 1 అనే కండిషన్ ఇచ్చాడు. అంటే ఆల్ఫా స్క్వేర్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఆల్ఫా స్క్వేర్ మైనస్ 1 గ్రేటర్ దాన్ 0. అంటే ఇక్కడ మైనస్ ని కామన్ తీసాను, ఆల్ఫా స్క్వేర్ మైనస్ 1 వచ్చింది డిఎక్స్. మనకి ఫార్ములా ఏ ఫార్ములా కావాలండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ఫార్ములాలో ఉంది, కానీ మనకి ఏ ఫార్ములా రావాలి? 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కి ఫార్ములా తెలుసు. ఏంటండి దీనికి ఫార్ములా? అంటే 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 1/2a లాగర్థం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే అసలు డినామినేటర్ లో స్క్వేర్ రూట్ లేదు అనుకుంటే లాగ్ అయితే 2 లాగులేని అవ్వాలి, లేకపోతే మనకి టాన్ ఇన్వర్స్ అవ్వాలి. టాన్ ఇన్వర్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంటేనే టాన్ ఇన్వర్స్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అయినా, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అయినా లాగులు వస్తాయి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్మేట్ లో ఉంది కాబట్టి 1/2a లాగర్థం ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ. ఇక్కడ దీన్ని ఎలా రాయగలగాలి? 1/x ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్, ఇది కూడా ఏ స్క్వేర్ ఫార్మేట్ లో రాసుకోవాలండి. అంటే రూట్ ఓవర్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ డిఎక్స్. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ లో ఏముంది? ఎక్స్ ప్లస్ ఆల్ఫా. ఏ ప్లస్ వాట్ హ్యాపెన్? రూట్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 1. ఎక్స్ ప్లస్ లో ఎక్స్ ప్లస్ ఆల్ఫా, ఏ ప్లస్ లో రూట్ ఓవర్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 1. అదే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1/2a ఇంటూ లాగర్థం మాడ్యులస్ ఆఫ్ మాడ్యులస్ పెట్టుకోవాలి. ఎక్స్ మైనస్ ఏ అంటే దాని అర్థం ఎక్స్ ప్లస్ ఆల్ఫా మైనస్ రూట్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ ఆల్ఫా ప్లస్ రూట్ ఓవర్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 1. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. సార్ 3 ఏంటమ్మా? ఆన్సర్ 3 అనా? ఓకే, 2a టైం రాయలేదనా? ఆప్షన్ 3. ఓకే ఓకే, రైట్ కార్తిక్. బిగ్ ఆన్సరా? కానీ ఎంత ఆన్సర్ అయినా ఇక్కడ దీనిలో చేసింది ఏంటి? మనం జస్ట్ ఏ ఫార్మేట్ లో పట్టుకొచ్చాం? సింపుల్ 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములానే పట్టుకొచ్చాం. 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 1/2a ఇంటూ లాగ్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎక్స్ కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎక్స్. ఐ అంటే ఇమేజినరీ రూట్ ఉండదు, ఇంటిగ్రేషన్ ఇమేజినరీ రూట్ ఉండదు, ఐఎక్స్ అవుతుంది. అప్పుడు ఐఎక్స్ అవుతుంది అంటే రైట్. పర్వాలేదు కార్తిక్, నో ప్రాబ్లం. ఆన్సర్ మీరు టైప్ చేయాలని కుతూహలం ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే మీరు ఇట్లా రాయొచ్చు కదా, అంటే ఇది చూడగానే ఏ ఫార్ములా రాస్తే సమ్ అయిపోయినట్టండి ఇక్కడ. అంటే మీకు ఇప్పుడు సింప్లిఫికేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూడండి, ఇందులో ఎక్కడో సమ్ అయిపోయినట్టే కాదా? చేస్తాను, ఎందుకంటే ఇది ఏ ఫార్మేట్ లో ఉంది? 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్.
అంటే ఫార్ములా ఏంటి 1/2a ఇంటూ లాగ్ మాడ్ x మైనస్ a బై x ప్లస్ a. ఎక్స్ అంటే x ప్లస్ ఆల్ఫా, ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ మైనస్. ఇక్కడతో అయిపోయినట్టు. తర్వాత ఈ సబ్స్టిట్యూట్ చేయడమే కదా. మెయిన్ ఏంటంటే ఈ పార్ట్ ఏనండి, ఈ ఫార్ములాలో తీసుకురావటం. ఇక్కడ నేను ఈ డిఫరెన్షియేషన్ చేస్తున్నాను చూడండి, ఆ టీ అనుకోవటం అదే మెయిన్. మిగతావన్నీ కూడా ఈ నైన్ స్టాండర్డ్ ఫార్ములాలో వచ్చేస్తాయి. ఇది మీరు 4-5 ప్రాబ్లమ్స్ ముందుకెళ్ళి మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. అంటే ఈ ఫార్ములాలో ఈ ఫార్ములా మీకు ఐడియా వచ్చేస్తుంది. కానీ ఆ ఫస్ట్ స్టెప్ లాగాలి. రైట్. 26 ఉన్నాయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 minus x power 7 by x into 1 plus x power 7 dx is equal to a into log x, a into ln mod x, a into ln mod x plus b into ln modulus of x 1 plus x power 7 plus c. Small a small b given. What is the ordered pair of a comma b? అంటే ఇది ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. See this. అంటే ఇది ఎట్లా చేస్తామో ఒకసారి చూసుకోండి. 1 minus x power 7 by x into x 1 plus x power 7. మనం చూడగానే రిలేషన్ ఐడెంటిఫై చేయగలం కదా. ఏంటి రిలేషన్ ఐడెంటిఫై చేయగలము అంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి లింకప్ ఉండాలి, దాన్ని పట్టుకోవాలి. అంటే న్యూమరేటర్ అంటే ఎంత అయిపోయిందండి 1 minus x power 7. డినామినేటర్ అంటే ఎంత అండి, ఇది x మల్టిప్లికేషన్ వదిలేయండి, ఇది 1 plus x power 7. అంటే ఖచ్చితంగా దీన్ని న్యూమరేటర్లు ఎలా రాయొచ్చండి, ఒక x power 7 యాడ్ చేసి ఒక x power 7 సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు కదా. అదే రాస్తాను ఇక్కడ. I is equal to 1 plus x power 7 minus x power 7 minus x power 7 by x into 1 plus x power 7 into dx. ఇప్పుడు దీన్ని సెపరేట్ గా రాయొచ్చు కదండి, ఇది 1 plus x power 7. ఈ మోడల్ క్వశ్చన్స్ అనేది మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ లో చేస్తాము, అట్లాగే బైనామియల్ థీరం లో కూడా డిస్కస్ చేస్తాము ఇక్కడ. హరిచరణ్ ఓకే. సో 1 plus x power 7 by x into 1 plus x power 7. ఇక్కడ చూడండి మైనస్ x power 7 మైనస్ x power 7 అంటే 2x power 7 by x into 1 plus x power 7 into dx. అంటే ఇక్కడ x power 7 ఇక్కడ x లో క్యాన్సిల్ అయిపోతే ఇది x power 6 అవుతుంది, ఇది x power 6. ఇక్కడ 1 plus x power 7 1 plus x power 7 క్యాన్సిల్ అయిపోతుంది. 1 by x కి ఇంటిగ్రేషన్ ఏంటి లాగ్ మాడ్ x, అంటే ఈ పార్ట్ అయిపోయింది. ఇక ఈ పార్ట్కి వద్దాం. ఇక్కడ x పవర్ 6 by 1 plus x power 7 అంటే దీనికన్నా ఒకటి తక్కువ ఉందంటే దీని యొక్క డెరివేటివే కదా ఇది. అంటే లెట్ 1 plus x power 7 is some t. అంటే 7 into x power 6 dx is equal to dt. అంటే x power 6 dx మనం ఎలా రాయగలుగుతాము అంటే dt by 7. అదే ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x dx మైనస్ 2 into x power 6 dx అంటే దాని అర్థం dt by 7 by t. 1 by x dx అంటే అర్థం లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 2 by 7 into 1 by t dt అంటే లాగరిథమ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ t. ఇక్కడ t అంటే ఏమనుకున్నాం 1 plus x power 7. సో లాగరిథమ్ ఆఫ్ అన్న ln అన్న ఒకటే కదా. ln ఆఫ్ mod x మైనస్ 2 by 7 into ln ఆఫ్ 1 plus x power 7 మాడ్యులస్ ప్లస్ c. ఇది దేంతో కంపారిజన్ చేస్తామండి, కంపేర్ విత్ RHS.
ఆర్హెచ్ఎస్ అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉన్నటువంటి ఆర్హెచ్ఎస్ తో కంపారిజన్ చేస్తే ఏ వాల్యూ 1, బి వాల్యూ -2/7. Therefore, A comma B is 1 comma -2/7. Okay, good. Karthik, Prudvi Kedar, Akash, note చేయండి. వరప్రసాద్ నానా ఒకవేళ ఆన్సర్లు మీకు పెద్ద వచ్చినా రాయకపోయినా అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఐ డిడ్ డన్ ఇట్ సార్ అని పెట్టేయండి చాలు. ఓకే, అంటే అంత టైప్ చేయడం కష్టం కాబట్టి సార్ ఓకే డన్ ఇట్ సార్. ఏదైనా సరే చిన్న వాటికైతే మీరు పెట్టండి, పెద్ద అనుకుంటే డన్ ఇట్ సార్ అని పెట్టేయండి. ఎందుకంటే నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు జనరల్ గా అబద్ధాలు ఆడరు, నిజాయితీగా ఉంటారు కాబట్టి అది మీకే మంచిది. రైట్, డన్ ఇట్. ఓకే రాహుల్, ఇమీడియట్లీ రెస్పాండ్. గుడ్. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలండి సంతోష్. ఓకే, రాయనన్నా హితేష్. రాసావా హితేష్? రైట్. So coming to the next one, the antiderivative of fx is equal to 1 plus 2 power x log 2 is g of x అని ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు అంటే the curve y is equal to g of x అనేది ఒక కర్వ్ ఇచ్చాడు. passes through -1 comma 1/2, -1 comma 1/2. Then the curve y is equal to g of x meets y-axis set. ఇది ఎక్కడ y-axis ని మీట్ అవుతుందో చూడాలండి. అంటే చూడటానికి ఇంత పెద్దగా ఉంది కదా, కష్టమేమో అనుకోవచ్చు. మనకి ఏమన్నాడండి, ఫస్ట్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఈజ్ జీ ఆఫ్ ఎక్స్ అంటాడు. యాంటీ డెరివేటివ్ అన్నా ప్రిమిటివ్ అన్నా యాంటీ డెరివేటివ్ ఈజ్ సేమ్ యాజ్ ప్రిమిటివ్ లేదా ఇంటిగ్రల్, ఏదన్నా ఒకటే. యాంటీ డెరివేటివ్, ప్రిమిటివ్, ఇంటిగ్రల్ ఏదన్నా ఒకటే. అంటే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 plus 2 power x log 2 into dx. 1 కి ఇంటిగ్రేషన్ x ప్లస్ log 2 into 2 power x కి ఇంటిగ్రేషన్ 2 power x by log 2 ప్లస్ c. అంటే log 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే g of x through వెరీ గుడ్ ఆకాష్, త్రూ -1 comma 1/2. g of x అన్నా y అన్నా ఒకటే. అంటే మీనింగ్ x ప్లేస్ లో -1 అని, y ప్లేస్ లో 1/2 అని. సబ్స్టిట్యూటింగ్ 1/2 y ప్లేస్ లో -1 ప్లస్ 2 power -1 ప్లస్ c. 2 power -1 అన్నా 1/2 అన్నా ఒకటే. అంటే c వాల్యూ ఎంత వచ్చిందండి? 1 వచ్చేసింది. ఇది పట్టుకెళ్ళి 1 లో సబ్స్టిట్యూషన్ చేయండి.
ఫ్రమ్ 1 అంటే y is equal to x plus 2 power x plus 1. ఇప్పుడు వీడు ఏమన్నాడండి, this y is equal to gx means y axis అంటాడు. means y axis అంటే దాని అర్థం ఏంటంటే y axis ని మీట్ అవుతున్నది అంటే x is equal to 0 అని అర్థం. 0 plus 2 power 0 plus 1. 1 plus 1 అంటే 2. రిక్వైర్డ్ పాయింట్ 0,2. దీనిలో కొత్తగా ఏమైనా చేసామా మనం? ఆడ అడిగింది ఏంటంటే యాంటీ డెరివేటివ్ అంటే ప్రిమిటివ్ అంటే ఇంటిగ్రల్ అంటే ఈ g of x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x dx. f of x ఫంక్షన్ ఇచ్చాడు అంటే 1 plus 2 power x log 2. 1కి ఇంటిగ్రేషన్ x, 2 power x కి ఇంటిగ్రేషన్ 2 power x into 2 power x by log 2. ఆల్రెడీ log 2 ఒకటి ఉంది కాబట్టి ఆ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు చెప్పాను గుర్తుందా లేదా? ఇలాగా ఒక ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ వస్తాయి, ఇవన్నిటికి టాంజెంట్ ఒకటే అనేసి. ఇందులో ఒక కర్వ్ అనేది పాసింగ్ త్రూ మైనస్ అంటే ఎక్కడో -1,1/2 నుంచి పాస్ అవుతుంది. అంటే ఈ కర్వ్ది స్పెషలైజేషన్ అనమాట. అంటే ఇక్కడ మనం కావాల్సినటువంటి కాన్స్టెంట్ కట్టాలి అని అర్థం. అక్కడ ఇక్కడ కనబడలేదా? రైట్. చూడండి, మీకు డయాగ్రామ్ గీసేటప్పుడు చూడండి అన్న, మీకు చెప్పాను కదండి ఒక ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అని. ఇది ఒకటి y is equal to x² + 3 అని, ఒకటి x² + 2 అని, ఇంకోటి x² + 1 అని. కానీ కామన్ గా మనం అన్నిటిలో కూడా x² + 3 ఎందుకు రాయాలి అనేది మనం డిస్కస్ చేస్తాం. అన్నిటిలో కూడా మనకి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ లో టాంజెంట్స్ కామనే. అంటే ఈ కర్వా క్యాలిక్యులేషన్ చేయడానికి సమ్ కండిషన్ ఇస్తాడు. ఆ కండిషన్ ఇక్కడ ఏమన్నాడు, దిస్ కర్వ్ పాసింగ్ త్రూ -1,1/2. అంటే ఈ కర్వ్ అనేది -1,1/2 లో సబ్స్టిట్యూషన్ అయితే అప్పుడు దీని యొక్క సి వాల్యూ వచ్చేస్తుంది. అట్లా మన ఆ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అనేది అట్లా వస్తుంది. అంటే పాసింగ్ త్రూ ద పాయింట్ అని అనొచ్చు, లేదా స్లోప్ అనొచ్చు, లేదా ఇంకొక కండిషన్ ఇవ్వచ్చు ఆ సి వాల్యూ క్యాలిక్యులేషన్ చేయటానికి. ఏమీ కండిషన్ ఇవ్వలేదు అంటే జస్ట్ సి, ఇంటిగ్రేషన్ చూడడం కాదు, కాన్స్టెంట్ సి అని అర్థం. క్లారిటీ ఉందండి ఎందుకు మనం సి పెట్టుకుంటున్నాము అనేది? ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఓకే, గుడ్, రైట్. థ్యాంక్ యూ యశ్వంత్. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. థర్టీ-ఫస్ట్ one, let us see. రైట్, నోట్ చేస్తారండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ x/e whole to the power of x plus e/x whole to the power of x, దీనికి లాగరిథం ఆఫ్ x to the base e, log x to the base e dx, log x to the base e dx. అంటే దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. నోట్ చేస్తారా పృథ్వీ కేదార్? రైట్ నాన్న, రైట్. థ్యాంక్ యూ. ఓకే నితిన్. x/e whole to the power of x plus e/x whole to the power of x into log x to the base e dx అంటున్నాడండి. అంటే ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో కంపల్సరిగా దీన్ని కానీ రెండిట్లో ఏదైనా టీ అనుకోండి. x/e whole to the power of x ని టీ అనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి log x to the base e ఉన్నది అంటే మీకు చూడండి డిఫరెన్షియేషన్ లో డిస్కస్ చేస్తారు. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ మనకి ప్రొడక్ట్ ఫార్మేట్ లో ఉన్నా
లేదా డిఫరెన్షియేషన్ లో ఉన్న అంటే ఫ్రాక్షనల్ ఫార్మేట్ లో ఉన్న అంటే f1x/f2x/g2x ఈ ఫార్మేట్ లో ఉన్న లేదా సపోజ్ f(x)(g) ఈ ఫార్మేట్ లో ఉన్న అంటే ప్రొడక్ట్ ఫామ్ కావచ్చు, ఫ్రాక్షన్ ఫామ్ కావచ్చు, పవర్ ఫామ్ కావచ్చు. అప్లై లాగరిథం అంతే కదండి. సో కాబట్టి ఇక్కడ అప్లై లాగరిథం అప్లై చేస్తాం. సో ఇక్కడ లాగరిథం అప్లై చేయండి. అప్లై లాగ్. సో లాగరిథం అప్లై చేస్తే ఎప్పుడైనా ఇక్కడ లాగ్ ఎక్స్ అనేది కంపల్సరీగా ఎంటైర్ క్యాలిక్యులస్ బేస్ ఈ. సో లాగ్ ఎక్స్ టు ద బేస్ ఈ x/e హోల్ టు ద పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లాగరిథం ఆఫ్ t. అంటే దాని అర్థం ఏంటండి, x ఇంటూ ln x/e ఈజ్ ఈక్వల్ టు లాగ్ t. దీనికి డిఫరెన్షియేషన్ చేయండి. x ఇంటూ లాగరిథమిక్ డెరివేటివ్ ఏంటండి, 1/x/e ఇంటూ 1/, ఈ x/e కి డెరివేటివ్ 1/e uv మెథడ్ ప్లస్ ln ఆఫ్ x/e ఇంటూ x కి డెరివేటివ్ 1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ t అంటే 1/t ఇంటూ dt. ఈ క్యాన్సిల్, x క్యాన్సిల్. 1 ప్లస్ లాగ్ m/n అంటే లాగ్ m మైనస్ లాగ్ n అంటే ln x మైనస్ ln e. ln e అన్నా 1 అన్నా ఒకటే కదా, ఎందుకంటే లాగ్ x టు ద బేస్ e కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు dt/t. అంటే ln x dx ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయిందండి అంటే ఈజ్ ఈక్వల్ టు dt/t. దీనిలో సింప్లిఫికేషన్ చేసుకోండి. x/e హోల్ టు ద పవర్ ఆఫ్ x అంటే t, e/x హోల్ టు ద పవర్ ఆఫ్ x అంటే 1/t. ln x dx అంటే dt/t. ln x dx అంటే dt/t. దిస్ కెన్ బి రిటన్ యాజ్ t క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 1/t² dt. అంతే కదండి, t క్యాన్సిల్ అయిపోతే 1/t². 1కి ఇంటిగ్రేషన్ t² కంటే దాని అర్థం ఏంటండి, t⁻⁻2. మీకు ఓన్లీ 1/tకి మాత్రమే సింగిల్ గా ఉండేటప్పుడు లాగరిథం రాయాలి. మిగతా అన్ని కేసుల్లో కూడా x⁴n ఫార్మేట్ లోనే రాసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ t ప్లస్ t⁻⁻2 ప్లస్ 1 అంటే -1/-1 అంటే t-1/t. t అంటే x/e హోల్ టు ద పవర్ ఆఫ్ x మైనస్ 1/t అంటే e/x హోల్ టు ద పవర్ ఆఫ్ x ప్లస్ కాన్స్టెంట్. నోట్ చేయండి అమ్మా. శశికిరణ్ మొత్తానికి రాసావు. రైట్. t-1/t వరకు రాసుకోవచ్చు. ఓకే. ఈ ఎక్స్పాన్షన్స్ రాయకపోయినా అట్లీస్ట్ ఈ t-1/t. ఓకే, డన్ ఇట్. పృథ్వీ కేదార్. ఓకే, గుడ్. ఆకాష్, వరప్రసాద్, మిగతా పిల్లలు కూడా రెస్పాండ్ అవ్వాలండి. హరిచరణ్ గుడ్, క్రాంతి కిరణ్, కార్తిక్ గుడ్, హరిచరణ్ గుడ్. ఇల్లా తీసుకోవాలి. హర్ష అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ x/e అంటే మనం ఎప్పుడైనా బ్రాకెట్ టెర్మినాలజీనే కదా మనం t అనుకోవాలి. అందుకని x/e హోల్ పవర్ x అయినా t అనుకోవచ్చు, దీనైనా t అనుకోవచ్చు, లేదా కంబైన్డ్ అయినా t అనుకోవచ్చు. కానీ అవసరంలా, ఎందుకంటే x/eకి రెసిప్రోకల్ అయింది కదా, అందుకని x/e హోల్ టు ద పవర్ ఆఫ్ x ని t అనుకున్నాను. కానీ ఎప్పుడైనా అందుకే ఇందాక చెప్పాగా, ఎక్స్పోనెంట్స్ కానీ ప్రొడక్ట్ ఫామ్ కానీ డిఫరెంట్ డెరివేటివ్స్ లో ఫ్రాక్షన్ ఫార్మేట్ లో ఉంటే అప్లై లాగరిథం లాగే అప్లై చేస్తాను. దీనికి డెరివేటివ్ కట్టాలంటే యూవి మెథడ్ అప్లై చేశాను. అంటే ln x dx అనేది కాస్త dt/t అయిపోయింది, ఇది కాస్త dt/t. ఈ 1/t ని మల్టిపుల్ చేసేస్తే 1 ప్లస్ 1/t². ఓకేనా హర్ష? రైట్ అన్న, థ్యాంక్ యూ. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అడ్వాన్స్డ్ level 2 advanced థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్
x minus 11c1 x square plus 11c2 x cube minus so on 11c11 x power 12 dx. How to solve this is? అన్నిట్లో ఏంటి కామన్ గా అంటే చూడగానే మనకి దీనిలో అన్నిట్లో మనకి ఇమీడియట్ గా ఐడియా స్ట్రైక్ అయ్యేది ఏంటి? ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 12. అంటే అన్నిటిలో మనం కామన్ గా తీసుకునేది ఎక్స్. ముందు ఎక్స్ ని తీసేసుకోండి. ఎక్స్ ని తీసుకుంటే ఎంత వచ్చిందండి? 1 మైనస్ 11c1x ప్లస్ 11c2x స్క్వేర్ ప్లస్ సో ఆన్ మైనస్ 11c ప్లస్ 11c11 11c1 అంటే ఎక్స్ పవర్ 12 అని ఒకటే కదా. చూడండి ఇక్కడ 11c11 ఉంది, ముందుది 11c10. అంటే 1 ని ఎలా రాయగలుగుతాం మనం? 11c0 రాయొచ్చా లేదా? అంటే ఇక్కడ ఉన్నటువంటి 1 ని నేను 11c0 రాశాను అనుకోండి, ఇది మనకి ఏదో ఒక ఐడియా జనరేట్ అవుతుందా లేదా? ఐడియా జనరేట్ అవుతుందా లేదా? వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 11 తాలూకా ఎక్స్పాన్షనే. అంటే 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 11 ఎక్స్పాన్షన్ ఏంటి? 11c. ఇది అలాగా బైనామీల్లో మనం డిస్కస్ చేస్తాం. 11c0 మైనస్ 11c1x ప్లస్ సో ఆన్ 11c11 x పవర్ 11 కదా. అంటే ఈ ఎంటైర్ ఈక్వేషన్ ని మనం ఎలా రాయగలుగుతున్నాము? x ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 11 dx. ఇప్పుడు దేన్ని టీ అనుకోవాలి? మీరే చెప్పండి. దేన్ని టీ అనుకుంటాం? నేచురల్ గా దేన్ని టీ అనుకోవాలి? ఇది ఎక్స్ కామన్ తీసాం, తర్వాత బైనామియల్ ఎక్స్పాన్షన్. దేన్ని టీ అనుకోవాలి? ఏదైతే పవర్ లో ఉందో దాన్నే కదా మనం టీ అనుకోవాలి. దిస్ ఇస్ 1 మైనస్, వెరీ గుడ్, 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 11 ని టీ అనుకోండి, లేదా 1 మైనస్ ఎక్స్ ని టీ అనుకోండి. ఈ పవర్ 11 టీ అనుకున్నా పర్లా, 1 మైనస్ ఎక్స్ ని టీ అనుకున్నా పర్వాలా. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోతుందండి? దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ. అంటే dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dt. సో x ప్లేస్ లో మనం ఏంటి సబ్స్టిట్యూషన్ చేయగలము? x అంటే 1 మైనస్ టీ, 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ 1 మైనస్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటండి? టీ పవర్ 11 ఇంటూ dx అంటే మైనస్ టీ. దీంతో మల్టిపుల్ చేసుకోండి. ఈ మైనస్ తో మల్టిపుల్ చేసేసుకుంటే మైనస్ టీ పవర్ 11 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టీ పవర్ 12 dt. ఇప్పుడు మళ్ళీ ఇదే ఫార్మేట్ లో వచ్చేసింది మనకి. ఇదే ఫార్మేట్ లో ఎక్స్ పవర్ ఎన్ ఫార్మేట్ లో ఎక్స్ పవర్ ఎన్ కి ఇంటిగ్రేషన్ ఏంటి? ఎక్స్ పవర్ ఎన్ కి ఇంటిగ్రేషన్ ఈస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 కదా. ఆ ఫార్మేట్ లో రాసుకున్నాం. అంటే మైనస్ టీ పవర్ 12 బై 12 ప్లస్ టీ పవర్ 13 బై 13. దిస్ ఈజ్ ఈక్వల్ టు, కనబడుతుందా? దేర్ ఫోర్ దిస్ కెన్ బి రిటన్ యాజ్, మనం ఏ రాసేసుకోవచ్చు అండి ఫైనల్ గా? 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 13 బై 13 మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 12 బై 12 ప్లస్ సి. డన్ ఇట్ వరప్రసాద్. ఓకే, గుడ్. చూడండి అన్న, ఈ సమ్ అనేది చూడగానే మనం మళ్ళీ ఇండివిజువల్ గా చేసేయచ్చు. అదొక మెథడ్. ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ అంటే మళ్ళీ ఇదంతా మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎక్స్ ని కామన్ తీస్తే ఇదంతా ఈ ఫార్మేట్ వచ్చింది. దీనికి బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇది. అంటే ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 11 అని అర్థం. ఇది అలాగా మనం ఆల్రెడీ ఇందాక ప్యాటర్న్ లో డిస్కస్ చేసినట్టే 1 మైనస్ ఎక్స్ ని టీ అనుకుంటున్నాం. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ డిఎక్స్ డిటి అందులో సబ్స్టిట్యూషన్ చేస్తాం, సింప్లిఫై చేస్తాం, అంతే. ఓకేనండి, నోట్ నోట్ చేయండి అమ్మా. శశికిరణ్, దీన్ని చేసుకొని మళ్ళీ ఆ ఎక్స్పాన్షన్ లో రాసుకోవాలి. మళ్ళీ నువ్వేంటి రాయాలి? చెయ్యొచ్చు, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ క్యూబ్ బై 3 అలా రాసుకొని ఇలా ఈ ఎక్స్పాన్షన్ పట్టుకురావాలి. కష్టం కదా మళ్ళీ. ఓకేనా శశి?
ఓకే. నెక్స్ట్ అండి. నోట్ చేసారండి? అలా నోట్ చేస్తే మెసేజ్ చేయండి అన్న. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఫోర్త్ వన్ అండి. ఏ కర్వ్ g of x passing through origin. కర్వ్ g of x passing through. కర్వ్ ఎలా ఇచ్చాడండి? x power 27 into 1 plus x square whole to the power of 6 into 6x square plus 5x plus 4 dx through origin. దెన్ g of 1 అడిగాడు, g of -1 అడిగాడు. అంటే ఈ కర్వ్ అనేది పాసింగ్ త్రూ ఆరిజిన్ అయితే, ఎందుకంటే ఇంటిగ్రేషన్ అంటే ఒక కర్వే కదా, ఒక ఫంక్షనే కదా. ఇంటిగ్రేషన్ అంటే మనం ఏం డిస్కస్ చేసాం? గివెన్ స్లోప్ కి ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడం. డెరివేటివ్ అంటే అర్థం ఏంటి? ఫంక్షన్ ఇచ్చిన దానికి స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ కర్వ్ అనేది, ఫంక్షన్ అనేది పాసింగ్ త్రూ ఆరిజిన్ అయితే దెన్ g of 1 g of -1 అంటున్నాడు. అంటే ఇంటిగ్రేషన్ కట్టడమే ముందు. ఇక్కడ ఈ x పవర్ 27 ఉంది. దీనిని ఎలా రాయాలి అంటే ఒకసారి చూడండి. ఇక్కడ పవర్ 6 ఉంది కదండి. అంటే ఖచ్చితంగా ఇక్కడ పవర్ 6 ని దీనిలో క్వశ్చన్ ముందు రాయన. ఈ x పవర్ 27 ని ఎలా రాస్తున్నానో చూడండి. x పవర్ 6 లో రావాలి. పవర్ 6 కి దీనికి దగ్గరలో ఉన్నది ఏంటి అంటే 24. అంటే x పవర్ 24 ఇంటూ 1 ప్లస్ x స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 6. ఈ x పవర్ 27 ని x పవర్ 4 ఇంటూ x క్యూబ్ గా రాశాను. ఎందుకు ఇలాగే రాయాలి అంటే ఇక్కడ మనకి అర్థం ఏంటి? 6x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్, మనకి ఏదైనా ఒక ఫంక్షన్ యొక్క f ఆఫ్ x పవర్ n ఫార్మేట్ లో రావటం. అంతకు ముందు నోటేషన్ లో ఇందులో ఉన్నటువంటి హైయెస్ట్ టర్మ్ ని కామన్ తీసేవాలి. కానీ ఇంకొక ఫంక్షన్ యాడ్ అయ్యింది ఇక్కడ. అంటే ఖచ్చితంగా ఈ x పవర్ 27 ని ఈ టెర్మినాలజీలో రాసుకోవాలి. అంటే x పవర్ 24 ఇంటూ x క్యూబ్. ఈ రెండు ఒక దగ్గర తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమైపోతుందండి? x పవర్ 24 అంటే ఎలా రాయగలచ్చు? x పవర్ 4 ఇంటూ 1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ 6 గా రాయచ్చా లేదా? అంటే x పవర్ 24 ఇంటూ దిస్. ఈ x క్యూబ్ ని దీంతో మల్టిపుల్ చేస్తున్నాను. x క్యూబ్ ఇంటూ 6x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4 dx. అంటే దీని అర్థం ఏంటి? లోపలికి వెళ్ళిపోతే ఏమొస్తుంది ఇక్కడ? ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 6 ప్లస్ x పవర్ 5 ప్లస్ x పవర్ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 6. ఇక్కడ x క్యూబ్ ని ఇందులో మల్టిపుల్ చేసేసుకోండి. అంటే 6x పవర్ 5 ప్లస్ 5x పవర్ 4 ప్లస్ 4x క్యూబ్ dx. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. దీనిని నేను t అనుకుంటే దీని యొక్క డెరివేటివ్ ఇది అవుతుందా లేదా? మన కవివృతం ఏంటి? దీని యొక్క ప్రొడక్ట్ dx అనేది f డాష్ x రావాలి. ఈ ప్రొడక్ట్ dx అనేది f డాష్ x రావాలి. f ఆఫ్ x దేని t అనుకోవాలి. అంటే దాన్ని x పవర్ 24 ఇంటూ x క్యూబ్ గా రాసుకొని ఒక x పవర్ 4 ని దీనికి కన్వర్ట్ చేస్తాను, ఇంకోటి దానికి కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు దీని యొక్క డెరివేటివ్ ఏమైపోతుంది చూడగానే చెప్పగలమా లేదా? x పవర్ 6 కి డెరివేటివ్ 6x పవర్ 5, x పవర్ 5 డెరివేటివ్ 5x పవర్ 4, x పవర్ 4 డెరివేటివ్ 4x క్యూబ్. సో లెట్ us కన్సిడర్ x పవర్ 6 ప్లస్ x పవర్ 5 ప్లస్ x పవర్ 4 టేకెన్ యాజ్ t. అంటే 6x పవర్ 5 ప్లస్ 5x పవర్ 4 ప్లస్ 4x క్యూబ్. ఈ dx ఇది కాస్త ఏమైపోతుందండి? dt. ఇది కాస్త dt. అంటే ఇంటిగ్రేషన్ t పవర్ 6 dt. అంటే ఇదొక మోడల్ అన్నమాట. ఇదొక మోడల్ క్వశ్చన్.
టీ పవర్ 6 అంటే దాని అర్థం ఏంటంటే టీ పవర్ 7. టీ పవర్ 7/7. టీ అంటే ఇదే కదండి, ఎక్స్ పవర్ 6 ప్లస్ ఎక్స్ పవర్ 5 ప్లస్ ఎక్స్ పవర్ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 7/7 ప్లస్ సి. ఇది పాసింగ్ త్రూ ఏమంటున్నాడండి, ఆరిజిన్ అంటున్నాడు. ఇది పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి దిస్ ఇస్ జీ ఆఫ్ ఎక్స్. అంటే జీ ఆఫ్ 0, 0 అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ సి, అంటే సి వాల్యూ 0. అంటే ఇప్పుడు ఏం అడిగాడు క్వశ్చన్ అండి, ఇప్పుడు మనకి జీ ఆఫ్ -1 జీ ఆఫ్ 1. జీ ఆఫ్ 1 ఎంత అవుతుంది చెప్పండి. జీ ఆఫ్ -1 రాశాను అనుకోండి, జీ ఆఫ్ -1 1 - 1 + 1 అంటే 1/7. అట్లాగే జీ ఆఫ్ 1 3/7/7. 3/7/7. ఓకే, వెరీ గుడ్ ఆకాష్. ఓకేనండి. దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫార్ములా చూడండి, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది x⁻27 this dx అన్నాడు, పాసింగ్ త్రూ ఆరిజిన్ అయితే దెన్ g of 1 g of -1 అన్నాడు. అంటే దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే సమ్ అయిపోయింది. ఈ x⁻27 మనం ప్రీవియస్ సమ్ లో ఆ 2 ఉన్నప్పుడు ఆ పవర్ లో కామన్ తీసాం. ఇక్కడ x⁻27 ఉంది కాబట్టి దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఇక్కడ x⁻6 అనేది ఇక్కడ x⁻27 కాబట్టి నియరెస్ట్ పార్ట్ x⁻24, ఇంకొక x³ ఉంది. ఈ x⁻24 ని x⁻4 హోల్ పవర్ 6 ఆల్రెడీ దిస్, ఈ x³ ని దీనికి సెపరేట్ గా చేస్తాం. ఇది కాస్త ఇది వచ్చింది మల్టిపుల్ చేస్తే, ఇది మల్టిపుల్ చేస్తే ఇది వచ్చింది. దీనికి డెరివేటివ్ ఇది, దీనికి కాస్త t అనుకుంటే dt అయిపోతాం. t⁻7/7 కాన్స్టెంట్ గా పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి c 0 అయిపోయింది. g of -1 1/7 and g of 1 3/7/7. ఓకే అండి. Oh, thank you, Asam. Thank you, Nanda. Thank you for the compliment. క్వశ్చన్స్ కూడా అట్లాంటివే ఎంచుకుంటున్నా, ఎందుకంటే ఈజీ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ పెడితే చేసేయగలుగుతారండి. హితేష్ అంటే మీరు ఆల్రెడీ మీరు ఏమైనా చిన్న చిన్న పొరపాటు చేసినా సరే ఎట్లాగా క్వశ్చన్స్ సొల్యూషన్స్ నీట్ గా పెడుతున్నాను కాబట్టి అవి మీకు అర్థమైపోతా ఉంటాయి సొల్యూషన్స్ చూడగానే. కానీ డిఫికల్టీ ప్రాబ్లం అనేది మనం డిస్కస్ చేసాం అనుకోండి మీకు ఈజీ అవుతుంది అన్నమాట. అందుకని చెప్పేటప్పుడు అప్పుడప్పుడు మీకు కొంచెం ఇది అనిపించినా సరే గ్రాడ్యువల్ గా మీకు తర్వాత స్టెప్ బై స్టెప్ వచ్చేసరికల్లా మీకు క్లారిటీ యాక్టివ్గా ఉంటూ ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఆల్. మీటింగ్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్. కాంప్లెక్స్ నెంబర్స్ బాగా చేయండి. ఆకాష్ అమ్మ మీ దగ్గర సింగేజ్ మెటీరియల్ ఎవరి దగ్గర ఉంది? సింగేజ్ మెటీరియల్ ఎవరి దగ్గర ఉందా? ఆల్జీబ్రా సింగేజ్ మెటీరియల్. వరప్రసాద్ ఆల్జీబ్రా ఉందా నీ దగ్గర? వరప్రసాద్ సందీప్ నీ దగ్గర ఉందా? వరప్రసాద్ నువ్వేం చేస్తావంటే నా కాంప్లెక్స్ నెంబర్స్ సింగేజ్ మెటీరియల్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, నీట్ గా స్కాన్ తీసి నాకు వాట్సాప్ చేయనన్న. అంటే కాంప్లెక్స్ నెంబర్స్ టాపిక్ మాత్రమే ఏంటి తీసుకుంటావు, సింగిల్ కరెక్ట్ ఆన్సర్, 1 or more, అట్లాగే ప్యాసేజ్, ఇంటీజర్, నీట్ గా స్కాన్ తీసుకొని వాట్సాప్ చేయండి. ఓకే, అది అందరికీ పెడతాం. థ్యాంక్ యూ.